ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం. 9వ నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే 9వ నెల వరకు అంటే దాదాపు 3-4 నెలలు, దాదాపు 5 నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు టోటల్. దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి. ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు 40 రంగాల పైన ఆధారపడి ఉంది. అందులో ప్లంబర్స్ ఉంటారు, మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు, అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నష్టపోయారు, రోడ్డున పడిపోయారు. చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే యాచించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో. మరి ఆ రోజున మేమందరం కూడా ఏదైతే స్టాక్ పాయింట్స్లో అవైలబిలిటీ ఉన్నది కొంత ఎస్టిమేట్ చేస్తున్నారు. అట్లాగే ఇంకా రిక్వైర్మెంట్, ఎందుకంటే ఈ 3 మంత్స్కి సంబంధించి దాదాపు 1 కోటి టన్స్ కావాల్సి వస్తుంది, 1 crore అబౌవ్ టన్స్ కావాల్సి వస్తుంది. దానికి తగిన విధంగా మనం అవైలబిలిటీలో పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈలోపు మళ్ళీ మనకి రీచెస్ అన్నీ కూడా కావాల్సిన కొన్ని పర్మిషన్స్ కూడా అయిపోయినాయి. లాస్ట్ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అనమాట, పర్మిషన్స్తో సంబంధం లేదు. మరి కేంద్రం నుంచి కూడా మనకి అనేకసార్లు ఎన్జిటి నుంచి కూడా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది. చాలా రీచెస్ ఆగిపోయినాయి. మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా స్టడీ చేయడం కోసం ఈ 10 రోజులు 15 రోజులు ఆలస్యమైంది. దీనికే మేము బాధపడుతూ ఉన్నాం. ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు ఉందనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర నలుమూలలా కూడా ఈ యాక్టివిటీ జరగాలి. దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి. అట్లాగే దీన్ని నిరంతరం మానిటరింగ్, రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మటుకు తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు, ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి. అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతుంది. దీని మీద 2-3 రోజుల్లో ఒక క్లారిటీ తీసి డేట్ కూడా ప్రకటించడం. ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం.